400 సంవత్సరాల చరిత్ర ఉన్న భాగ్యనగరంలో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఇరానీ హోటల్. పేదవాడికి ఇదే కేర్ ఆఫ్ అడ్రస్. బాబు ధర్మం చేయండి అయ్యా, బాబు ధర్మం చేయండి బాబు. ఏక్ చాయ్. ఇతని పేరు రహీం చాచా. ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈ ఇరానీ హోటల్లోనే పనిచేస్తున్నాడు. ఈ హోటలే ఇతనికి తల్లి, తండ్రి, గురువు, దైవం. ఎంతసేపైంది? అరే బాబు, అక్కడ ఒక చాయ్ ఇవ్వు. ఇతని పేరు మధు. సినిమా హీరో అవుదామని వచ్చి ఉన్న డబ్బంతా పోగొట్టుకుని ఇటు హీరో అవ్వలేక అటు ఊరికి పోలేక ఈ ఇరానీ హోటల్లో సర్వర్గా సెటిల్ అయ్యాడు. సాలే ఏంట్రా ఇది? సాబ్ సాబ్ మాఫ్ కరు సాబ్, కొత్తగా చేరాడు. ఏం పనిరా ఇది? హీరోని కదా చాచా. నువ్వు హీరోవు కాదు, ఇక్కడ సప్లైర్ అవి. అది కాదు చాచా, రజనీకాంత్ స్టైల్ గా సిగరెట్ ఎగరేసినట్టు నేను కూడా స్టైల్ గా చాయ్ కప్పు సిరేసా. ఇలా చూసైనా నాకు ఎవరైనా హీరో వేషం ఇస్తారని. ఆంధ్ర నుంచి చాలా మంది బస్ ఎక్కి కృష్ణానగర్ చేరుకుంటుంటారు. కృష్ణానగర్ నుంచి ఫిల్మ్ నగర్ చేరడానికే ఎంత టైం పడుతుందో ఏంటో. వేషాలంట. సరే సరే, పోయి పని చూసుకో. నా పేరు యోగి అండి, కరోడా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా. మీకు హౌస్ లోన్ కానీ కార్ లోన్ కానీ కావాలంటే వితిన్ 1 వీక్ లో అరేంజ్ చేసేస్తాను. అదేం వద్దు కానీ హ్యాండ్ లోనే ఉంటే బాబు. హ్యాండ్ లోనా? లేదు లేదు సార్. చేది మా జీవితం పొద్దున్నే మంచి బేరం తగిలింది. అన్న ఒక చాయ్. హెలికాప్టర్ బయలునట్టు బస్సు లారీ టైర్ బయలునట్టు ఆ సౌండ్ ఏంట్రా? గేదె కుడిది తగినప్పుడు కూడా అంత సౌండ్ రాలేదురా. దీన్నే ఆస్వాదించటం అంటారు. నాలాగా ఈ టీ ఒక్కసారి తాగి చూడు, అప్పుడు తెలుస్తుంది దీని మజా. మద్యం హానికరం, 3 రోజెస్ టీ ఆరోగ్యకరం. మేము మర్యాదల కోసం రాలేదు, ఈ హోటల్ సేల్ చేయడానికి వచ్చాను. అలా అనొద్దు మేం సార్. 10 మందికి ఇంత నీడని, గుక్కెడి నీళ్ళని ఇవ్వాలనే ఉద్దేశంతో మీ తాతగారు దీన్ని కట్టించారు మేం సార్. అది నమ్మే మా నాన్న ఇన్ని కోట్ల ఆస్తిని ఇలా వేస్ట్ ప్రాపర్టీగా వదిలేశారు. నేనా తప్పు చేయదలుచుకోలేదు. మేం సార్ థోడా సోసియే. నో థ్యాంక్స్. హాయ్ మేడం, దిస్ ఇస్ మై ప్రాపర్టీ. నేను సేల్ కి పెట్టింది దీన్ని. ఇది లిటిగేషన్ ప్రాపర్టీ మేడం. సెల్ చేయడం చాలా కష్టం. దీనికి 10-20 కోట్ల కంటే ఎక్కువ మేడం. 1 minute. దీన్ని అమ్మమ్మని రేట్ కోట్ చేస్తూ నాకు వచ్చిన ఈమెయిల్స్ చూడండి. ఏదో పని నుంచి వచ్చింది, ఏమీ తెలియదనుకున్నాం, కానీ ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ. మేడం, మీకు చేత కాదంటే చెప్పండి, నేను వేరే వాళ్ళకి చెప్తాను. ఒప్పుకోన్నా, వేరే వాళ్ళకి చెప్పుద్దేమో. సరే సరే మేడం, 130 కోట్ల పార్టీని మేము తీసుకొస్తాం మేడం, మీరు ఎవరికి అమ్మద్దు మేడం. వస్తాను మేడం, నమస్తే. మేం సార్ నేను చెప్పేది, హోటల్ను అమ్మేస్తున్నానని బాధగా ఉందా? నీకేం అన్యాయం చేయంలే. ఈ హోటల్ని అమ్మగా వచ్చిన డబ్బులో నీకు కూడా ఎంతో కొంత ఇస్తానులే. ఈ హోటల్ నన్ను కొన్నాళ్ళు అమ్మలా చూసుకున్నాను, ఇప్పుడు నేను దీన్ని బిడ్డలా చూసుకుంటున్నాను. అమ్మను బిడ్డను అమ్మేస్తే వచ్చే ఈ దుఃఖాన్ని ఈ కరెన్సీ నోట్లు ఆపలేవమ్మా.
సెంటిమెంటల్ ఫూల్. రే తమ్ముళ్ళు, మీరు ముగ్గురు ఇక్కడ రండి. నీ ముత్తాత పేరేంది? తాత తెలీదు. తెలీదు. మీ తాత పేరేందిరా? నా పేరు నాకే గుర్తుండదు, ఇంకా మా తాత పేరు నాకేం గుర్తుండదు. అబ్బో, నీ తాత పేరేంది మా నాన్న? తాత పేరు తెలీదు. పోనీ ఈ హోటల్ కట్టిన అమ్మగారి తాతగారి పేరు ఎరికేనా? ఈ హోటల్ అయ్యా, ఈ హోటల్ కట్టించింది సయ్యద్ బాషా పరాషాహి. శభాష్. చూసావా, వీడి తాత పేరు వీడికి గుర్తులేదు. మీ తాత పేరు మాత్రం వాడి గుండెల్లో దాచుకున్నాడు. అది మీ తాత గొప్పతనం. అది చెప్పడానికే, అంతేగాని ఆత్మల గురించి చెప్పడానికి కాదు. ఆగో. కారులో కూర్చొని సీత్రు అద్దాల వెనక నుంచి చూస్తే నీకేమర్థం అవుతుంది? ఒక్క 10 రోజులు ఈ హోటల్ క్యాష్ కౌంటర్లో కూర్చొని మీ తాత కళ్ళతో చూడు. ఆయన గుండెతో ఆలోచించు. మీ తాత పసిబిడ్డలా కని పెంచిన ఈ ఇరానీ హోటల్ కనబడుతుంది. ఎంతో మంది ఈ హోటల్ మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇక్కడ దొరికే టీ, సమోసా, బిస్కెట్ ఎంతమంది ఆకలి తీరుస్తుందో, ఇక్కడ టీ కప్పుల చప్పుడు ఎంతమంది గుండె చప్పుడు అవుతుందో నీకు అర్థమవుతుంది. అప్పుడు కూడా నీకు అమ్మాలనిపిస్తే నేనే దగ్గరుండి అనిపిస్తాను. ఏం చెప్పావు భాయ్? గజరా రే తెరి కాలే కాలే నైనా, గజరా రే తెరి చాలే చాలే నైనా. అయ్యా అట్ట చూడమా కక్కయ్య, నాకు తెగ సిగ్గేస్తుంది. తర్వాత సిగ్గుపడుదులే కానీ ఎందుకు ఇక్కడికి వచ్చినావు? నీకు ఒక రహస్యం చెప్పాలా? రహస్యమా? ఏమిటా రహస్యం? ఈ హోటల్ నువ్వు అమ్మాలని పాపం నువ్వు తెగ కష్టపడిపోతున్నావు. కానీ అక్కయ్యో, అమ్మా ఎల్ఫకర్స్ వచ్చినోడు ఇక్కడ ఉన్నంత కాలం నీ హోటల్ నువ్వు అమ్మలేవు. అటు చూడు. గజకర్ణం, గోకర్ణం, శంకరాభరణం, మీ సమస్యలన్నీ పోతాయి. ఆ రంగురావులోడు జనాన్ని తన మాయలతో ఎలా బురుడి కొట్టిస్తున్నాడు చూడు. విని ఇక్కడి నుంచి ఎలా తరిమేయాలో నాకు అర్థం కావట్లేదు. ఓస్, అదెంతసేపు నువ్వు అను. ఓ గుండా పైన అరేంజ్ చేసి వీడిని ఖైమా కొట్టిద్దాం. ఇక్కడ నుంచి వీడిని తరమేద్దాం. అవసరమైతే వాడే ఈ హోటల్ కొంటాడు. ఆ పని వెంటనే చెయ్యి. ఇక చూసుకున్న స్వామి రంగా. ఆ రోజు ఆత్మ పేరు చెప్పి నా ప్రాపర్టీ అమ్మనివ్వకుండా అడ్డుపడుతుంటే నిన్ను చంపేయాలన్నంత కోపం వచ్చింది. మీరు చెప్పినట్టు మా తాత కళ్ళతో చూశాక నా కళ్ళు తెరుచుకున్నాయి. మీరు వచ్చి చూడండి, రండి. బబ్బేచకాలం. అటు చూడు స్వామి, నా కళ్ళతో చూడు, నీ కళ్ళు తెరుచుకుంటాయి. సార్, ఈ 10,000 తీసుకుని ఆ పని చేసి పెట్టండి సార్. ఏంటి 10,000? 5,000 ఇస్తేనే కానీ ఈ ఫైల్ మూవ్ కాదు. ఐఏఎస్ ఆఫీసర్స్ అడ్డంగా దొరికిపోతున్నారు. ఇక మేమెంత? నువ్వు చెప్పినట్టు ఇది ఇరానీ హోటల్ కాదు, గవర్నమెంట్ ఆఫీస్. అటు చూడు. ఇది చూడు, బాంబే ఫిగర్. ఇది చూడు, ఇది పక్కా ఫ్యామిలీ టైపు. ఇది చూడండి, ఫారిన్ సరుకు, మొన్నే దిగింది, లేటెస్ట్, చాలా కాస్ట్లీ. మీ పర్స్ బరువుని బట్టి ఫిగర్ లెవెల్ ఉంటుంది. నువ్వు చెప్పినట్టు ఇది పేదవాడి తాజ్ మహల్ కాదు, రెడ్ లైట్ ఏరియా. లంచాలు తీసుకునేవారికి, ఇచ్చేవారికి ఇది అడ్డా. పిక్ పాకెటర్స్కి, పోరంబోకులకి ఇది పర్మనెంట్ ప్లేస్. ఇది చాలా? ఇంకా ఏమైనా చూపించాలా? వద్దు, నీ అనాలిసిస్ సూపర్. ఇప్పుడు చెప్పు, ఈ హోటల్ని నేను అమ్మాలా వద్దా? మనం ఏ రంగు కళ్ళద్దాలు పెట్టుకుంటే సమాజం అదే రంగులో కనపడుతుంది. నేను కళ్ళద్దాలతో చూడలేదు, కళ్ళతో చూశాను. మానవత్వం అనే కళ్ళద్దాలు పెట్టి చూపిస్తా. పద. వీళ్ళని ఎప్పుడైనా చూశావా? వీళ్ళు దినం 3 పూటలు ఒకే టైంకి వస్తారు, ఒకే ఛాయ్ తీసుకుంటారు, ఒకే బన్ సగం సగం చేసుకుని తింటారు. వీళ్ళు ఇదే టిఫిను, ఇదే భోజనం అని బతికి ఆత్మాభిమానం చంపుకోలేని ఆశాజీవులు. అవునమ్మా, కొడుకులు తన్ని తరిమేసిన మాలాంటి వాళ్ళకి ఈ హోటల్ కూడా లేకపోతే ఎప్పుడో చనిపోయేవాళ్ళం. వీళ్ళకి ఇదే ఓల్డ్ ఏజ్ హోమ్.
వీడి హోటల్కి రోజు 10 సార్లు వస్తుంటాడు, 20 గ్లాసుల నీళ్లు తాగుతుంటాడు. నీళ్ళు ఎక్కువ తాగితే ఆరోగ్యానికి మంచిదని కాదు, వీడి నీళ్లతోటి ఆకలి తీర్చుకుంటాడు. ఇట్లాంటి వాళ్ళకి ఇదో పెద్ద చలివేంద్రం. యాదగిరి అయ్యా యాకూబ్, దినాం ఇన్ని అడుక్కుంటారు. ఇదేమన్నా నవాబులు గట్టిచ్చిందనా? నవాబులు వచ్చి వజ్రాలు ఇట్లా బిచ్చంగా వేస్తారనా? ఎక్కడికి వెళ్ళి అడుక్కున్నా ఇంతకంటే ఎక్కువే సంపాదించవచ్చు కదా. కాదయ్యా, మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి అడుక్కోలేమయ్యా. ఇది మాకు అమ్మ లాంటిది. ఆమె ఒడిని వదిలి వెళ్ళలేమయ్యా. చూసావా, ఇలాంటి వాళ్ళందరికీ ఇది ఒక అనాథాశ్రమం లాంటిది. ఎండన పడొచ్చిన వాడికి ఇది గొడుగు, వానొచ్చినప్పుడు ఇదో షెల్టర్, చలేసినప్పుడు ఇదే స్వెటర్. ఈ సిటీలో ఉన్న చెట్లన్నిటినీ నరికేసి నీడ నమ్ముకుంటున్నారు, నల్లాలు వేయకుండానే నీళ్లు అమ్ముకుంటున్నారు. ఇక్కడ కూర్చోవడానికి, కనీసం ఒంటికాలి మీద నిలబడ్డానికి కూడా ఇంత చోటు లేని ఈ సిటీలో ఇంత నీడని, ఇన్ని నీళ్లని ఫ్రీగా ప్రేమగా ఇచ్చేది ఇదొక్కటి. ఈ హోటల్ నమ్ముకునే హక్కు నీకు, ఇది అమ్మకూడదని అడ్డుపడే అధికారం ఎవరికి? ఇదంతా చూశాక కూడా నీ ఇష్టం. అమాయకుల దగ్గర డబ్బులు తీసుకోవద్దని చెప్పాను కదరా, తీరా తీరా నగరాలు చేస్తున్నారా? చాలా థ్యాంక్స్ దొర. పర్వాలేదు బాయ్. శుక్రియా బేటా. శుక్రియా. మేడం చెప్తాం కదా. అమ్మా, ఇన్ని రోజులు మీ ఇరానీ హోటల్ వల్లే ఇక్కడ ఉంటున్నామమ్మా. ఇప్పుడు ఆ సుబ్రహ్మణ్యం అనే మనుషులు వచ్చేసి ఖాళీ చేయకపోతే చంపేస్తాను భయపెడుతున్నారమ్మా. అంతా బబ్బేచ కాలమే. భయపడేవాడు ఉన్నంత వరకు భయపెట్టేవాడు ఉంటూనే ఉంటాడు. చూసావుగా, ఇప్పుడు ఏదో ఒకటి చేసి వాళ్ళని కాపాడు. ఓ నా ఇరానీ తల్లే, నా రంగురాళ్ల మీద నీకు నమ్మకం ఎప్పుడు ఏర్పడిందే? నీ రంగురాళ్ల మీద కాదు, మీ మీద. నాదేముందే, అంతా నా రంగురాళ్ల మహిమ. మహిమ అందులో లేదు, నీ పవర్లోనే ఉంది. అది ఆ యాసిడ్ నరసింహ ఇన్సిడెంట్ తో అర్థమైంది. మనం కష్టపడి, మనం చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే దేవుడు పాస్ చేయించునని తిరుపతికి పోయి గుండు కొట్టించుకుంటాం. మన పిల్లల్ని మనమే గాని ఇది మన సృష్టి అని విర్రవీగుతున్నాం. కానీ మనిషే దేవుడి సృష్టి అని తెలుసుకోలేకపోతున్నాం. ఎట్లాంటి కన్ఫ్యూజన్లోనే ఉన్నావు నువ్వు. ఈ హోటల్ని అమ్మకపోవడానికి కారణం నువ్వే. వీళ్ళంతా ఇక్కడ లేనప్పుడు ఈ హోటల్ ఇక్కడ ఉండి ఉపయోగం లేదు. వీళ్ళకి ఇక నా రాళ్లే దిక్కు. నువ్వు ఫికర్ చేయకు, వాళ్ళ ప్రాబ్లం సంగతి నేను చూసుకుంటా. అవి పిచ్చి రాళ్ళని నాకు తెలుసు. నువ్వు రంగురాళ్ళని చెప్పి మోసం చేసే స్వామివి కాదు. నీలో ఇంకో మంచి మనిషి కూడా ఉన్నాడు, అది నాకు మాత్రమే తెలుసు. నువ్వు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇప్పుడే చెయ్యి, లేటు మాత్రం చేయకు. లెట్ దెమ్ కమ్. రాళ్ల కోసమైతే రాని, నా పని పూర్తవుద్ది, నీ పని మొదలు పెడతా. థ్యాంక్ యూ. బప్పేచకాలం భజకాలం గజకర్ణం గోకర్ణం శంకరా. షాపులన్నీ మూసేసున్నాయి. ఒక్కసారిగా అందరూ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు? ధర్మసండి బాబా, బబేచా. నువ్వా సామె? షాపులన్నీ మూసున్నాయి, అందరూ ఎక్కడ పోయినట్టు? నిన్న వాళ్ళు ఎవరో వచ్చి షాపులన్నీ ఖాళీ చేయకపోతే చంపేస్తామని బెదిరించారు సామె. అందుకని వీళ్ళందరూ కలిసి ఓ పెద్ద ఆయన దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళారు. ఎవరికి కష్టం వచ్చినా రాయి కోసమో రప్ప కోసమో నా దగ్గర రావాలి కానీ ఇంకెవరి దగ్గరకు ఓడింది? ఎవడాడు? నక్సలైట్. నక్సలైట్? కత్తుల ప్రసాద్ అని మాజీ నక్సలైట్ సామె. మాజీ నక్సలైట్లు అంత మంచోళ్ళు కాదు సామె. వీళ్ళందరూ వీళ్ళకి రాళ్ళు, వాళ్ళ చెవుల్లో పూలు పెట్టి హ్యాపీగా బతికేస్తున్నారు.
వీడెవడో నాకే మంచి గుండ్రాయి ఫైండ్ క్వాలిటీ పాలిష్డ్ గ్రానైట్ స్టోన్ పెట్టాలనుకుంటున్నాను